ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల మండలం లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ప్రవల్లిక దివ్యాంగులకు ఆరోగ్య శిబిరం, న్యాయ అవగాహన సదస్సు స్థానిక సూర్యకిరణ్ మానసిక వికలాంగుల నందు నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమారస్వామి, ప్యానెల్ న్యాయవాదులు రమేష్, ప్రశాంత్ కుమార్ నాయక్, న్యాయవాదులు కోటేశ్వరరావు, అయాజ్ అహ్మద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ఈరోజు ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా వారి ఆర్డర్స్ మేరకు మరియు పల్నాడు జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ తరఫున మరియు పిడుగురాళ్ల కోర్టు తరఫున ఈరోజు మీ యొక్క ఈ సూర్యకిరణ్ మానసిక వికలాంగుల స్కూల్లో ఈరోజు కోర్టు వారు మరియు పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ తరఫున ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, అలాగనే ఈరోజు పిడుగురాళ్ల మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళం కూడా తర్వాత మా బార్ అసోసియేషన్ తరఫున మీకు చిన్న కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చాము. మా బార్ అసోసియేషన్ తరఫున కూడా మీకు అందజేస్తాము. మీరందరూ బాగా చదువుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సూర్యకిరణ్ మానసిక క్షేత్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు హాజరైనటువంటి మా తోటి న్యాయవాదులు, మా ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళకి, తర్వాత అదాలత్ స్టాఫ్కి, తర్వాత మీడియా వారికి, మరియు పోలీసు వారికి, మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్కి అందరికీ మా బార్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు. రావడం ఇదే ఫస్ట్ టైం అండి. కాకపోతే ఈ పిల్లల్ని నేను చూస్తుంటాను, ఆటోలో వెళ్తుంటారు. అయితే ఇది చూడడం స్పెషల్ స్కూల్ ఫర్ ఐడి పిడుగురాళ్ళ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పి రాస్తున్నారు. మాచర్ల పేరెంట్స్ అసోసియేషన్. ఇది బ్రాంచ్ ఆఫీస్. ఓకే. ఈ బ్రాంచ్ ఇక్కడ పిడుగురాళ్ళ ఒకటి, కారంపూడి ఒకటి, నల్గొండ ఒకటి, 3 బ్రాంచ్లు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ మాచర్ల. మీ గవర్నమెంట్ కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తుందండి? గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడెడ్ వస్తుంది. ఓకే. మొత్తం కూడా పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఫండ్స్తో మీరు నిర్వహిస్తుంటారు. సో నాకు తెలిసి పిల్లలకి అలాగే పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే స్పెషల్ చైల్డ్ అంటే వాళ్ళని ఎలా పెంచాలి అనేది కూడా జనరల్గా పేరెంట్స్కి ప్రతిదీ ఎలా నేర్చుకోవాలి అనేది మీరు వింటూ చేస్తూ మరీ ఎక్కువ మారం చేయకుండా వింటూ చేస్తూ ఉంటే మీరు ఇంప్రూవ్ అయ్యి ఏదో ఒకటి భవిష్యత్తులో ఒకరోజు ఖచ్చితంగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. అర్థమైందా నేను మీకు చెప్పింది? అర్థమైందా? ఇక్కడ చాలా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నారు. హైయెస్ట్ ఏజ్ గ్రూప్ ఏది మేడం? ఎంత మేడం? ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో 26. చిన్న వాళ్ళు ఎంత ఏజ్ మేడం? అందరూ కలిసే స్టడీ చేస్తారు. ఈ స్టేజ్ అలంకరించిన ప్రెసిడెంట్ కుమారస్వామి గారికి, రమేష్ గారికి, శ్రీనివాసరావు గారికి, కోటేశ్వరరావు గారికి, నవ్య మేడం గారికి, జయలక్ష్మి హెల్త్ డిపార్ట్మెంట్ జయలక్ష్మి మేడం గారికి, పోలీస్ శాఖ నుంచి వచ్చిన గోపికృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కుమారస్వామి గారికి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.